అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, ఉదయం మీతో కలవలేకపోయాను కొంచెం అనువైన కారణాల వల్ల. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో అయితే చక్కనైన మంచినీళ్ళు దొరికేవి, చెరువులు ఉండేవి, మరి ఏరులు ఉండేవి, పెద్ద ఏరులు ఉండేవి, నదులు ఉండేవి. చక్కగా ఏదైనా పొలం పనులు చేసుకొని స్నానం పానాలు చెరువులంట చేసుకుంటూ గడ్డ జోరులంట స్నానాలు చేసుకుంటూ ప్రశాంతంగా పరసగా తయారై ఇంటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటంటే గతంలో మంచినీరు కావాలనుకుంటే అంత మీదనే ఉండేది, పారేవి. అలాగా ఆ నీరుని తెచ్చుకొని ఇంటికి ఉపయోగించుకొని పశువులకు ఉపయోగపడి మరి పక్షులు అన్నిటికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి మంచినీళ్ళు కరువు అయిపోతున్నాయి. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వేసవి ఇంకా ప్రారంభ దశలోనే చాలా గ్రామాల్లో మంచినీళ్ళు అడుగుంటూ పోతున్నాయి. తాగడానికి నీరు లేదు, చాలా ఇబ్బందులు. అయితే ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మంచినీళ్ళు కరువు అయిపోయింది. గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా మద్యం ఏర్లే పారుతాయి. మంచినీళ్ళు మాత్రం కరువే, మద్యం మాత్రం ప్రతి ఇంటింటికి కూడా బెల్ట్ షాపుల్లో దొరుకుతుంది. మనకి ఎక్కడ కావాలితే అక్కడ మద్యం దొరుకుతుంది. కానీ మంచినీళ్ళకి మాత్రం చాలా కరువు అయిపోయి చాలా బాధల్లో ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం ఆ దశగా ఆలోచన చేయలేదు. ఈరోజు ఈ పరిస్థితులు దాపురించడానికి గల కారణాలు ఏంటంటే ఇది ప్రభుత్వ తప్పుదాలు. ఎలాగంటే అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా స్మగ్లర్లు అడవులను సర్వనాశనం చేసి ధ్వంసం చేసి వ్యాపారాలు చేసుకొని స్మగ్లింగ్ చేసుకుంటూ కోట్లకు పడగెత్తారు. దానికి కారణం ఎవరు? అధికారులే, ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? అధికారులందరూ కూడాను ఈ కొండ ప్రాంతాల్లో, ఈ అటవీ ప్రాంతాల్లో గిరిజనులందరూ కూడాను పోడు భూముల కోసం మొత్తం అంతా సదును చేశారు. అంచేత వాతావరణం కాలుష్యం బాగా విపరీతంగా దెబ్బతిని వర్షాలు లేవు, పంటలు పండవు, తాగడానికి కూడా నీరు లేదని చెప్పేసి వీళ్ళు చాలా చమత్కారంగా మాట్లాడతారు. ఇది తప్పు, కరెక్ట్ కాదు. చేస్తే మహా చేస్తూ 2 ఎకరాలు 3 ఎకరాలు పోడు వ్యవసాయం చేస్తాడు గిరిజనుడు. ఆ నెపం చెప్పి గిరిజనునేమో అటవీకి దూరం చేసి అక్కడ నివాసం కూడా ఉండకుండా ఎల్లగొట్టడానికి చేసినట్టు ప్రయత్నమే ఈ ప్రచారం. అంచేత అలాగైతే ప్రభుత్వం కూడా ఆదివాసుల అటవీకుల చట్టం ఎందుకు తీసుకొచ్చింది? గిరిజనుల వల్ల మరి ప్రకృతి దెబ్బతిన్నదంటే, వర్షాలు పడట్లేదంటే కాదు.